చిన్న చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతుంటారు. అట్లానే దుకాణాల దొరకవు, పలానా సెంటర్లు అమ్ముతారని అడ్రస్ ఉండదు, తయారు చేసే కంపెనీ పేరు ఉండదు, అమ్మేటోళ్ళు ఎవరో తెలియదు, కొనేటోళ్ళు ఎవరో తెలియదు, అంత ఆన్లైన్లోనే నడుస్తుంది దందా. సపరేట్ యాప్లల్లో మెసేజ్లు పంపుడు, వాళ్ళు పైసలు వేసుడు, వీళ్ళు మాలు సప్లై చేసుడు, ఆడనో ఈడనో దొరుకుతూనే ఉన్నారు. కానీ తాపకు గట్టిగానే పట్టేసిండ్రు. హౌ డ్రగ్సే గ్రాములు తులాలు కాదు కిలోలే దొరికింది. హైదరాబాద్ బోయిన్పల్లి ఏరియాలో 8.5 కిలోల ఎంఫిటమిన్ డ్రగ్ పట్టేసిర్రు పోలీసులు. కిలోకు ₹1,00,00,000 అంటే 8.5 కిలోలకు 8.5 కోట్లు. పట్నంలా 3 పనిమంతులు అమ్మబోతుంటే పోలీసులకు మతలావు తెలిసి పట్టేసిర్రు. మునుపు ఓ కంపెనీల డ్రగ్స్ తయారు చేస్తుంటే షేకింగ్ లో పట్టేసిర్రు. గా కంపెనీ ఓనర్ గీళ్ళ తాన కొంత దాచిండట సీక్రెట్ గా. అసలోడు జైలుకు పోతే వీళ్ళు మార్కెట్ల డ్రగ్స్ అమ్మబోయి దొరికిర్రు. చాలా డేంజర్ డ్రగ్ అట. పబ్బుల పార్టీలలో ఆడుతున్నారట ఈ నడుమ. కూల్ డ్రింక్ లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో అప్పుడేమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది. దీనికి ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు తెలిసినోళ్ళు విలిచిండ్రనో పబ్బులలో పార్టీలను పోయేటోళ్లకు గిట్లనే అలవాటు చేస్తున్నారట. హీగేముంది గా మత్తు ఒక్కసారి ఎక్కిందంటే మళ్ళా కావాలని గాయ చేస్తుంటారు. గిసొంటి పార్టీలకు దూరం ఉండాలని సాటింపేస్తున్నారు పోలీసులు. ఒక్క పరే గింతగనం దొరికిందంటే సాటుంగా ఇంకెందరు మోస్తున్నారో జరా గట్టిగా అరుచుకోండి సార్లో.